నమస్తే అండి, ఎలా ఉన్నారు? నేను బొంబాయి రవ్వ ఉప్మా చేస్తున్నాను. ఒక గ్లాస్ నూక తీసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి కలిపాను. నూకలో కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ పోసి ముందుగా ఆవాలు, తర్వాత పచ్చిశనగపప్పు, కొద్దిగా అల్లం ముక్కలు, ప్లస్ జీలకర్ర, జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇవన్నీ ఇంగు కూడా వేసుకోవాలి. వేసుకుని తాలింపు వేగిన తర్వాత వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి 3 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి. నెక్స్ట్ మళ్ళీ అందులో కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి. అది కొంచెం బాగా మరిగిన తర్వాత ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ వేసిన తర్వాత రవ్వ అంతా వేసేసిన తర్వాత అది వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత అప్పుడు కలుపుకోవాలి. అది కొంచెం దగ్గరికి అయిన తర్వాత అప్పుడు అందులో కొంచెం మీరు కావాలితే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యితో వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, ఉప్మా రెడీ అయిపోయింది. బొంబాయి రవ్వ ఉప్మా రెడీ.